బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో అక్కినేని, నాగార్జున ఎంత పారితోషికం తీసుకుంటున్నారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2017లో మొదలైన ఈ రియాలిటీ షోలో మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించగా, రెండో సీజన్ను నేచురల్ స్టార్ నాని నడిపించారు. మూడో సీజన్ నుండి ఇప్పటివరకు కింగ్ నాగార్జునే ఈ షోకు హోస్ట్గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొనే కాంటెస్టెంట్స్కు లక్షల్లో పారితోషికం, సగం ₹1,00,00,000 బహుమతి, ఇంకా ఖరీదైన గిఫ్టులు అందుతాయి. అయితే నాగార్జున 3 నెలలు సమయాన్ని కేటాయించి హోస్ట్గా వ్యవహరించడానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సీజన్కు నాగార్జున ₹30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఇదే స్థాయిలో గత సీజన్లలో కూడా ఆయన పారితోషికం అందుకున్నారని చెబుతున్నారు. నాగార్జున రెమ్యూనరేషన్ పక్కన పెడితే ఈ సీజన్లో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త రూల్స్, సర్ప్రైజింగ్ టాస్క్లు ఉండనున్నాయి. కాంటెస్టెంట్స్ ఎంట్రీకి ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని టీం నిర్ణయించగా, సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ను తొలగించి రీఎంట్రీ టాస్క్లు, కొత్త ఫార్మాట్లను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మార్పులతో బిగ్ బాస్ తెలుగు 9 ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది.